ఇస్తున్నారు ఏంటంటే, ఏడవక ఊరుకొనుము. ఓ ఏడుస్తూ ఉన్నావు, నాకే ఇన్ని కష్టాలు, నా బిడ్డలకి ఇన్ని కష్టాలు వచ్చినాయి, నా బ్రతుకుకే ఎప్పుడు ఈ కష్టం, ఎప్పుడు సంతోషం లేదు, నెమ్మది లేదు, అంతా కూడా ఎప్పుడు ఒక చోట మేము జీవించలేకపోతున్నాం. బహుశా పెళ్ళి ఉంటే నా భర్త ఒక చోట, నేను ఒక చోట, నా పిల్లలు ఒక చోట, ఇలాగైపోయింది మా పరిస్థితి. ఎందుకు ఎంత మంచి ఉద్యోగం ఉంటే మాత్రం, ఎంత మంచి ఆస్తి ఐశ్వర్య ఘనతలు అన్నీ ఉంటే ఒక చోట మేము కలిసి ఉండలేకపోతున్నాం అని బాధపడుతున్నావా? లేక నా తల్లి దూరంగా ఉంది, నా తల్లిదండ్రులు దూరంగా ఉన్నా, నేను ఇక్కడున్నాను అని బాధపడుతున్నావా? లేదా నా బిడ్డలు దూరంగా ఉన్నాను ఏడుస్తున్నావా? ఎవరి కొరకు నువ్వు ఎడబాటుగా ఉన్నావని బాధపడుతున్నా? ఏడవకు, ఊరుకో. ఎందుకంటే దేవుడు నీ కుటుంబాన్ని ఐక్యతగా కట్టబోతూ ఉన్నాడు. దూరంగా ఉన్నటువంటి నీ కుటుంబ సభ్యులను ఒకటిగా చేసి మరలా